నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమరావతిలో మరో మణిహారం రాబోతుంది. హ్యాపీ నెస్ట్ ఏదైతే ఉందో మరుగున పడిపోయిందో అది మళ్ళీ బయటికి రాబోతుంది. ఇంతకీ హ్యాపీ నెస్ట్ ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, అమరావతికి మరో మణిహారం లాగా వస్తుంది హ్యాపీ నెస్ట్ అని చెప్పేసి, అంటే అది గతంలో వచ్చినా కూడా అది మరుగున పడిపోయింది, ఇప్పుడు మళ్ళీ దాన్ని బయటకు తీసుకొస్తున్నారు, చర్చనీయాంశమైంది. ఇంతకీ అది ఏంటంటారు? సో హ్యాపీ నెస్ట్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. అది గవర్నమెంట్ సిఆర్డిఏ చేపడుతుందని చెప్పేసి అప్పుడు హ్యాపీ నెస్ట్కి సంబంధించినటువంటి కొనుగోళ్లను అప్పుడు ఆన్లైన్లో పెట్టినప్పుడు వితిన్ అవర్స్లో కొనేశారు. ఎక్కువగా ఎన్ఆర్ఐలు వాళ్ళు కొనేశారు. హ్యాపీ నెస్ట్ అనేది అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతోటి, అలాగే డిజైన్స్ కూడా ప్రపంచంలో ఎక్కడ కనిపించినటువంటి డిజైన్స్ తోటి ఒక G+18 టవర్స్, 12 టవర్స్ నిర్మించాలని G+18 హైట్ తోటి 18 అంతస్తులతోటి అన్ని సౌకర్యాలతోటి క్లబ్ కానీ, తర్వాత ఈ జిమ్స్ కానీ, వీటన్నిటితోటి కూడా అన్ని సకల సౌకర్యాలు విలాసవంతమైనటువంటి వాటితోటి నిర్మించాలని సిఆర్డిఏ అప్పట్లో ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేసింది. 14 ఎకరాల్లో క్రియేట్ చేసింది. ఈ 14 ఎకరాల్లో నిర్మించి ఇవ్వడానికి అది సిద్ధమైంది. దాంతో ఫ్లాట్లోని 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ని కొనుగోలు చేయడానికి ఆన్లైన్లో పెట్టినప్పుడు వితిన్ అవర్స్లో బుక్ అయిపోయినాయి. దానికి అంత డిమాండ్ వచ్చింది ఆ రోజున. ఆ తర్వాత అది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, 3 రాజధానులు అని చెప్పేసి ఈ హ్యాపీ నెస్ట్ని క్లోజ్ చేశాడు. హ్యాపీ నెస్ట్ని మూలన పడేశారు. మూలన పడేసిన తోటి ఎవరైతే ఈ హ్యాపీ నెస్ట్లో ఫ్లాట్లను కొనుగోలు చేశారో, ఆన్లైన్లో అడ్వాన్సులు కట్టారో, వాళ్ళు న్యాయ పోరాటం చేశారు. రెరా రూల్స్ ఉన్నాయి కదా, ఈ రెరా రూల్స్ ప్రకారం ఫైట్ చేశారు. ఫైట్ చేసి ఎట్టకేలకు దాంట్లో వాళ్ళు గెలిచారు. గెలిస్తే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని రివోక్ చేస్తూ మళ్ళీ ప్రభుత్వం ఈ హ్యాపీ నెస్ట్ని నిర్మించి లబ్ధిదారులకు అందించడానికి, ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అందించడానికి సిద్ధమైంది. సో ఈ హ్యాపీ నెస్ట్ రాబోతుంది అంటేనే అదొక మణిహారం అమరావతికి. అమరావతి రాజధాని ఒక వినూత్నమైన డిజైన్ తోటి అది గ్రీన్ ఫీల్డ్ సిటీ అని చెప్పి రాబోయే రోజుల్లో వరల్డ్ నెంబర్ 1 సిటీగా దాన్ని రూపుదిద్దాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు. ఆ మేరకు సింగపూర్ కన్సార్టియం తోటి ఒప్పందాలు చేసుకున్నారు. అప్పట్లో సింగపూర్ ప్రభుత్వంతో ఆ రోజున ఈశ్వరన్ అనే మంత్రి కూడా సింగపూర్ నుంచి వచ్చారు. సిఆర్డిఏ తోటి ఒప్పందాలు చేసుకున్నారు. దాని నిర్మాణం పునాదులు పడ్డాయి. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో మొత్తం భూస్థాపితం అయిపోయింది. భూస్థాపితం కావడంతో ఈ హ్యాపీనెస్తో పాటు అక్కడ నిర్మితం అవుతున్నటువంటి ఐఏఎస్ క్వార్టర్లు, ఐపీఎస్ క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్లు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఇవన్నీ కూడా మూలపడ్డాయి. ఉద్యోగులకు సంబంధించిన అన్నీ కూడా. సో మొత్తం దాన్ని ఒక శ్మశానం చేసేసామని చెప్పి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి బొత్సానే చెప్పారు. అది ఒక శ్మశానం అని చెప్పేసి అమరావతిని ఆ స్థాయికి తీసుకెళ్లారు. సో దాంతో మొత్తం అమరావతి ప్రాజెక్ట్ అనేది కూలిపోయింది. అమరావతి ప్రాజెక్టు భూస్థాపితమైంది. దాని ఫలితంగా తెలంగాణలో హైదరాబాదు భూమి అందుకుంది. ఆ విషయాన్ని అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల పదే పదే కేసీఆర్ చెప్పేవాళ్ళు. అంటే దీని వెనక చాలా పెద్ద భారీ కుట్ర జరిగింది అమరావతి మీద అనేది అర్థమవుతుంది. ఆ రోజున అమరావతి భూస్థాపితం అయినందువల్లనే హైదరాబాద్లో హైప్ అయిన రేట్లు, తెలంగాణలో భూముల రేట్లు పెరిగినాయి అని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ అందరూ మాట్లాడిన వాళ్ళే అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట. సో అంటే అమరావతి ప్రాజెక్టు కూలిపోవడం అనేది దాని వెనక జగన్మోహన్ రెడ్డిని ముందు పెట్టి చాలా పెద్ద కుట్ర పడినారు అనేది ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డిని ఎక్కించిన తర్వాత అమరావతి ప్రాజెక్టు లేదు, 3 రాజధానులు అని చెప్పి ఎప్పుడైతే అన్నారో అప్పుడు అర్థమైంది కేసీఆర్ చేసినటువంటి కుట్ర ఏంటి అనేది. కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఏంటి. ఆ తర్వాత ఏంటి, 3 రాజధానులు అని చెప్పేసి ఈ కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కలిసి ఒక భూమాఫియా ఏర్పడి వైజాగ్ రాజధాని చెప్పి వైజాగ్లో పెద్ద ఎత్తున భూములు, అసైన్ ల్యాండ్స్, అది పెద్ద భూదందా చేశారనేది తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సో ఇదంతా కూడా అమరావతి ప్రాజెక్టు చుట్టూ అల్లినటువంటి ఒక పెద్ద కుట్ర. దీంతో పాటు అమరావతి మీద కొన్ని మత సంస్థల కుట్ర కూడా ఉంది అనేది కూడా లేటెస్ట్గా చర్చలోకి వస్తుంది. అది అమరావతి అనేది బౌద్ధారామం. అక్కడ కాలచక్రం అవన్నీ నిర్వహిస్తారు. అక్కడ కాలచక్రం నిర్వహించినటువంటి సందర్భంగా ఒక 5 years బ్యాక్
అక్కడికి ప్రపంచంలో ఉన్నటువంటి బౌద్ధులందరూ కూడా వచ్చారు. దలైలామా కూడా వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు అప్పట్లో. అప్పుడు చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో ఆయన సీఎంగా ఉన్న సమయంలో కాలచక్రం జరిగింది. ఆ సందర్భంగా దలైలామా కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసి ఇది బౌద్ధరామం, ఇది అమరావతికి ఒక పెద్ద ప్రాశస్త్యం ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది వర్ధిల్లాలి, ఈ ఇది అమరావతి అనేటువంటి ఒక యాంగిల్లో అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధులకు కూడా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తారని చెప్పి అప్పట్లో ఒక న్యూస్ కూడా వచ్చింది. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు డొనేషన్ కింద ఇవ్వడానికి కూడా వెనకాడరు అనేటువంటి ఒక న్యూస్ అప్పట్లో వచ్చింది. సో అంత పెద్ద ఎత్తున అమరావతికి ఫోకస్ అయింది. అమరావతికి అంత పెద్ద ఎత్తున అమరావతి ప్రాజెక్టుకి నీకు ప్రచారం వచ్చింది, ప్రాచుర్యం పొందింది అప్పట్లోనే. అది ఇంకా పూర్తి కాకుండానే, పునాదుల సమయంలోనే. దానికి ఎప్పుడైతే శంకుస్థాపన ఇచ్చారో, శంకుస్థాపన జరిగిన మరుసటి క్షణం నుంచి దానికి ప్రాచుర్యం వచ్చేసింది. అది తట్టుకోలేకపోయారు కొంతమంది, జాతీయ స్థాయిలో ఉన్న లీడర్లు తట్టుకోలేకపోయారు. అలాగే కేసీఆర్ లాంటి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తట్టుకోలేకపోయారు. సో మొత్తం మీద అమరావతి ప్రాజెక్టుని కూల్చేశారు. సరే, అదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకునేటప్పటికి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. 11 మంది ఎమ్మెల్యేలతోటి ఆయనకి పరిమితం చేశారు. దీంతో అమరావతి ప్రాజెక్టు మళ్ళా ట్రాక్లోకి వచ్చింది. ఈ ట్రాక్లోకి వచ్చినటువంటి క్రమంలో ఎక్కడెక్కడ ఏవేవైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళా నిర్మాణ దశకు వస్తూ ఉన్నాయి. వాటిలో ఒకటి హ్యాపీ నెస్ట్. ఈ హ్యాపీ నెస్ట్ అనేది ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళు, వివిధ రంగాల్లో పై స్థాయిలో స్థిరపడినటువంటి వాళ్ళు పోటీపడి కొనుగోలు చేశారు దాని నిర్మాణం ఏంటంటే మొత్తం 1200 ఫ్లాట్స్, 1200 ఫ్లాట్స్ మొత్తం 14.5 ఎకరాల్లో నిర్మించడానికి ప్లాన్ చేశారు. టవర్లు 12, అంతస్తులు 19, అంటే G+18 అంటే 19 అంతస్తులు. ఇది యాక్చువల్గా అప్పుడు పెట్టిన ఫ్లాట్ కాన్ఫిగరేషన్ అప్పుడు పెట్టిన ఏంటంటే 1225 చదరపు అడుగులు ఒక టైపు, 2 బెడ్రూమ్స్. అప్పుడు మొత్తం 8 2 బెడ్రూమ్స్. అలాగే 1295 చదరపు అడుగులు, ఇది కూడా 2 బెడ్రూమే, 136 ఫ్లాట్స్. 1510 చదరపు అడుగులు, 3 బెడ్రూమ్స్, ఇవి 40 ఫ్లాట్స్. 1590 చదరపు అడుగులు, 3 బెడ్రూమ్, ఇది 408 ఫ్లాట్స్. 1630 చదరపు అడుగులు, ఇది 3 బెడ్రూమే, 32 ఫ్లాట్స్. 1710 చదరపు అడుగులు, 3 బెడ్రూమ్, ఇది 772 ఫ్లాట్స్. తర్వాత 1870 చదరపు అడుగులు, ఈ 3 బెడ్రూమ్, ఇది 16 ఫ్లాట్లు. 1980 ఎస్ఎఫ్టీ, ఇది 3 బెడ్రూమ్, 136 ఫ్లాట్లు. 2120 చదరపు అడుగులు, 3 బెడ్రూమ్, అది 8 ఫ్లాట్లు ఉన్నాయి. 2245 చదరపు అడుగులు, 3 బెడ్రూమ్, అది కూడా 68 ఫ్లాట్స్ ఉన్నాయి. 2640 చదరపు అడుగులు, 3 బెడ్రూమ్, అది 8 ఫ్లాట్స్ మాత్రం ఉన్నాయి. 2750 చదరపు అడుగులు, ఇది ఒక 68 ఫ్లాట్లు ఉన్నాయి. ఇది అమరావతిలో ఈ విధంగా డిజైన్ చేసి ఆ ఫ్లాట్స్ని నిర్మించి ఇవ్వాలని వాళ్ళు వేలం వేస్తే అప్పుడు ఓపెన్ ఆన్లైన్లో ఇవన్నీ కూడా కంపెనీల కోసం కొన్నారు, కమర్షియల్ కోసం కొన్నారు. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అన్నప్పటికి కూడా దీన్ని మొత్తం పోటీపడి కొన్నారు. ఈ పోటీపడి కొని అసలు ఇమీడియట్ అవర్స్లోనే అయిపోయిన తర్వాత దాదాపు దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో అంత డిమాండ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్. దాని గురించి ఇప్పుడు అంతగా చెప్పుకోవాల్సి వస్తుంది హ్యాపీ నెస్ట్ అనేది. ఇప్పుడు మళ్ళీ 240 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వానికి భారం పడుతుంది. ఎందుకంటే గతంలో ఆగిపోయినాయి కాబట్టి. ఈ 5 సంవత్సరాల్లో నీకు మెటీరియల్ రేట్ అన్ని పెరిగినాయి. కానీ అది కూడా ప్రభుత్వం భరాయించి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేసి ఎవరైతే ఆన్లైన్లో వీటిని పాడుకున్నారో వాళ్ళకి ఫ్లాట్లని హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సిద్ధమైంది. సో ఈ హ్యాపీ నెస్ట్ అనేది అమరావతిలో హై ఎండ్ ప్రాజెక్ట్ అనుకోవాలి. అందుకే దాన్ని మణిహారం అంటున్నారు. సో అట్లాంటి హ్యాపీనెస్ అనేది రావడం కారణంగా హై ప్రొఫైల్డ్ పీపుల్ రావడం కారణంగా ఖచ్చితంగా అమరావతికి ఒక మణిహారంగా హ్యాపీనెస్ అనేది నిలవబోతుంది. హై హ్యాండ్ టెక్నాలజీ, హై హ్యాండ్ ప్రొఫైల్తో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి అదొక మణిహారం అమరావతికి అని చెప్పి మనం చెప్పొచ్చు. అందుకే అమరావతి వెలిగిపోతుంది ప్రస్తుతం. అయితే ఆ వెలుగులు ఏ స్థాయికి వెళ్తాయి అనేది చూడాలి. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రయత్నాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.